కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలంటూ నెల్లూరు జిల్లా కల్వాయి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ నందు సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులు మానవహారంగా ఏర్పడి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు బస్టాండ్ సెంటర్ నుండి భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా సిఐటియు పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కొత్త లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలని, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు కె ఓబులేసు, మండల కార్యదర్శి రాజేశ్వరి, ఉపాధ్యక్షులు రహమతుల్లా, ఆటో యూనియన్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విఆర్ఏలు, విఓఏలు తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 7 అంగన్వాడీ ఇళ్ల స్థలం జీవో నెంబర్ 7 కానీ ఇప్పటికీ ఎవరు అమలు చేయాలి. అది కర్నూలు డిస్టిక్ అక్కడ కొన్ని జిల్లాలలో అమలు చేస్తున్నారు సార్. ఇది 2021లో ఈ జీవో విడుదలైంది. ఈ మధ్య కాలంలో జీవో వచ్చిన తర్వాతనే జీవో నెంబర్ 7 ఉంది. ఈ మధ్య కాలంలో ఎన్ఫోర్స్మెంట్ మేము కనుక్కోను కూడా. నా పేరు రాజేశ్వరమ్మ. మాకు ఇక్కడ 12 సంఘాలు ఉన్నాయి. 12 సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్క సమస్యలతో మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అన్ని రంగాల వాళ్ళు పాల్గొన్నారు. రాష్ట్ర పిలుపు మేరకు, జిల్లా కమిటీ పిలుపు మేరకు మేము ఈ సమ్మెని మన మండలంలో నిర్వహించాము. అన్ని అంగన్వాడీ సెంటర్లు, అన్ని అంగన్వాడీ సెంటర్లు మొత్తం అన్ని యూనియన్లు అన్నీ క్లోజ్ చేసి ఈ సమ్మెలో పాల్గొనడం కూడా జరిగింది. ఇక్కడ మన మండలంలో బ్యాంకర్స్ కానీ, మన విఓఏలు కానీ, విఆర్ఏలు కానీ, అలాగే మధ్యాహ్నం భోజనం వాళ్ళు, ఆశాలు, విఓఏలు అందరూ ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా సమస్యల మీద వినతి పత్రాన్ని మన ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ప్రత్యూష, మేము కల్వాయి మండలం కల్వాయిలో వివోఏగా పనిచేస్తున్నాము. మా మండలంలో 30 మంది వివోలు ఉన్నాయి. 30 మంది వివోలు పనిచేస్తున్నాము. మా వివోల సమస్య కొరకే మేము ఇప్పుడు ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర పిలుపు కొరకు, అలాగే జిల్లా పిలుపు కొరకు మేము ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. అలాగే మా వివోలలో పని ఒత్తిడి తగ్గించాలి. అలాగే వచ్చేసి ప్రతి ఒక్క వివోకి ఇన్సూరెన్స్ ఏదన్నా జరిగితే కుటుంబ భరోసా కోసం ఇన్సూరెన్స్ అనేది అమలు చేయాలి, 10 లక్షలు కనీసం. అలాగే వేతనం 8,000 జీతంతో మేము పనిచేస్తున్నాము. వేతనం అనేది చాలా తక్కువగా ఉంది. కనీస నిత్యావసర సరుకులకు కూడా సరిపడినంతగా ఉంది. కాబట్టి మాకంటూ కనీస వేతనం అనేది చెల్లించాలనేది అదొక డిమాండ్గా మేము అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే మా యొక్క ఉద్యోగులని, వివోలందరినీ కూడాను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అలాగే కొత్త వివోలుగా మాకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వివోలకి గత సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. ₹1 కూడా ఇంతవరకు జీతం అనేది చెల్లించలేదు. వాళ్ళకు కూడా వెంటనే జీతాలు అనేది అమలు చేయాలని కూడా మేము ఈ యొక్క సమ్మెలోనే అందరికీ అర్జీ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ సార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇలా మా యొక్క సమస్యలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. ఖచ్చితంగా మా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారనే నమ్మకంతోనే మేము ఈ సమ్మెలో పాల్గొన్నాము. ఖచ్చితంగా మా వివోలకి ఒక ఉద్యోగ భద్రత, అలాగే ఇన్సూరెన్స్ కానీ, అలాగే కనీస వేతనం కానీ, అలాగే ప్రతి ఉద్యోగ గుర్తింపు కానీ ఎక్కడ కూడా వివోలకు అనేది గుర్తింపు లేదు. కనీసం ఫోన్లు కూడా సార్, మేము ఫోన్లు కూడా మా సొంత ఫోన్లోనే చేస్తున్నాం. డేటా అన్నీ కూడాను మాకంటూ ఒక ఫోన్ లేదు, ఒక సిమ్ కార్డు లేదు. మేమే అన్ని బ్యాలెన్స్ అన్నీ వేసుకొని చేస్తున్నాము. అలాగే మాకంటూ ఒక యూనిఫామ్ లేదు సార్. అందుకే యూనిఫామ్ కూడా ఎవరు వేసుకోలేదు. మాకంటూ ప్రభుత్వం యూనిఫామ్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి మమ్మల్ని గుర్తించండి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీసం మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా మీరు స్వీకరిస్తారనే నమ్మకంతోనే మేము మీకు విన్నపం చేసుకుంటున్నాం సార్. నెలలో మనకు లేబర్ కోడ్స్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
29 కార్మిక చట్టాలు రద్దయ్యాయి. కానీ కేరళ ప్రభుత్వం ఒకటి మాత్రమే అమలు చేయకుండా దాన్ని ఆపింది. బీహార్ ఎన్నికల్లో నెగ్గిన వారానికే బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ను అమల్లోకి తెచ్చింది. విద్యుత్ సవరణ బిల్లును, విత్తనాల సవరణ బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త మోర్చా సంఘాలు, 520 సంఘాలు ఫిబ్రవరి 26 ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. కార్పొరేటర్ల ఒత్తిడితోనే పాలకవర్గం లేబర్ కోడ్స్ను అమల్లోకి తెచ్చింది. కార్మిక వర్గాన్ని మరింత దోచుకోవడానికి ఇప్పుడున్న కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయనే నేపథ్యంతోనే లేబర్ కోడ్స్ను తీసుకొస్తున్నారు. కార్మిక వర్గానికి ఇప్పుడున్న హక్కులను తొలగించడమే లేబర్ కోడ్ల ప్రధాన ఉద్దేశంగా ఇప్పటి వరకు కార్మిక చట్టాలు అనుకూలంగా ఉన్న సారాన్ని పిండి వదిలిన పిప్పి చేసి లేబర్ కోడ్లను మన మీదకి నెట్టేశారు. బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు గొప్పవని ప్రచారం యార్డు చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ లేబర్ కోడ్స్లో ఒకటైన కార్మికులకు ఉపయోగపడే అంశం మనకుందా అని చెప్పి మనం సవాల్ చేస్తున్నాం. ఆ నుంచి అక్ష వరకు అన్ని అబద్ధాలే. ఇప్పటి వరకు వేతనాలు పెంచుకునే వ్యవస్థ, త్రైమాసిక విధానం లేబర్ కోడ్లు రద్దయ్యాయా లేదా? లేబర్ కోడ్స్లో ఒక్క దేశం ఒక వేతనం పేరుతో జాతీయ కనీస వేతనం రోజుకు 178 రూపాయల ప్రకారం వేతనాలు పెరగకపోగా దేశంలోనే వేతనం తక్కువగా ఉన్న రాష్ట్రాన్ని కొలబద్దతిగా తీసుకుంటున్నారు. కనీసం పని గంటలు 8 నుంచి 12 గంటల వరకు మార్చారు. ఓవర్ టైంకు అదనపు జీతం చెల్లించకుండా చేశారు. ఇప్పటి వరకు లేబర్ కోర్టు స్టేట్ యూనియన్ రిజిస్ట్రేషన్ చేయాలంటే కనీసం 7 కార్మికులు ఉంటే చాలు. కానీ ఇప్పుడు లేబర్ కోడ్స్ ప్రకారం కనీసం 100 నుంచి 10% కార్మికులు అంటే 100 మంది ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు పరిశ్రమల లేఅప్, లాకౌట్, మూసివేతలకు 100 మంది కార్మికులు ఉన్న ప్రభుత్వ అమలు ఉండాలి. లేబర్ కోడ్ల ప్రకారం 300 మంది లోపు పరిశ్రమలకు అనుమతులు అక్కర్లేదు. అంటే 85% పరిశ్రమలలో యజమానులు ఇష్టారాజ్యంగా కనీస వేతనాలు కంపెనీలు మూసివేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈఎస్ఐ వర్తించాలంటే ఒక 10 మంది యజమాని కింద పనిచేస్తుంటే దానికి 20 మందికి మార్చేశారు. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ కింద ఇప్పటి వరకు 20 మంది కార్మికులు పనిచేస్తే ఈఎస్ఐ, పిఎఫ్ అన్ని హక్కులు వర్తిస్తున్నాయి. కానీ దానిని ఇప్పుడు 50 మందికి మార్చారు. భవిష్యత్తులో కార్మిక కాంట్రాక్టులకు ఏ చట్టాలు వర్తింపు చేయవు. అనేక రాష్ట్రాల్లో ఉన్న సంక్షేమ బోర్డులన్నీ నేడు రద్దవుతున్నాయి. ఉదాహరణకు కేరళలో తీసుకుంటే 40, తమిళనాడులో 21, వగైరా నిర్మాణం, మైన్స్, బీడీ, ఉప్పు లాంటి అనేక రంగాల ప్రత్యేక సెస్ ద్వారా కార్మిక సంక్షేమ బోర్డులన్నీ నడుస్తున్నాయి. వైద్య, విద్యం, వివాహం, ప్రసూతి వగైరాలకు యజమానులు చెల్లించే 1000 కోట్ల సెస్సులు ఇక లేబర్ కోడ్ల ప్రకారం యజమానులకు చెల్లించనక్కర్లేదు. కానీ కార్మిక సంక్షేమ బోర్డులు రద్దవుతున్నాయి. యజమానులకు లాభం కోసమే లేబర్ కోడ్లు ఈ మార్పు చేశారు. కనీసం బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ధ్వంసం చేసి ఇప్పటి వరకు గ్రామీణ పేదలకు ఉన్న ఉపాధి గ్యారెంటీ కూడా పోయింది. ప్రాణాలు పోయిన అణువిద్యుత్ యజమానులకు, ప్రజలకు నష్టపరిహారం చెల్లించనక్కర్లేకుండా విద్యుత్ చట్టాన్ని మార్చేసింది. ఇకపోతే విద్యుత్ ప్రైవేట్ విత్తన సవరణ బిల్లును కూడా పార్లమెంటులో చట్టాలు కావడానికి అనేక విధాలుగా లేబర్ కోడ్ పరిశ్రమల తనిఖీ వ్యవస్థను రద్దవుతున్నాయి. దీనివల్ల కార్మికులకు శిక్ష, యజమానులకు రక్షణ కల్పిస్తున్నట్టు అవుతుంది. ఇక బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్లకు అమ్ముడుపోయింది. మన రాష్ట్రంలో అన్ని కూడా టీడీపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పార్లమెంటులో ఉన్న లేబర్ కోర్టులకు అనుకూలంగా ఓటు వేస్తున్నాయి. వ్యతిరేకంగా కార్మికుల రైతాంగంలో విస్తృతంగా ప్రచారం చేసి దేశవ్యాప్తంగా ఈ సమ్మెను దేశవ్యాప్తంగా మనం జయప్రదం చేస్తున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్.
క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.